సో వైఎస్ షర్మిల గారి వాళ్ళ కుమారుడు రాజారెడ్డి గారి నిశ్చితార్థానికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ అవమానం జరిగిందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో అంతా కూడా ఎంతవరకు వాస్తవం? అంటే వాళ్ళిద్దరి మధ్య సరైనటువంటి సంబంధాలు లేవని, ఒకళ్ళనొకళ్ళు చూడటానికి కూడా ఇష్టపడని వాతావరణం ఉందని వాంటెడ్గానే ప్రచారం జరిగింది. ఉదాహరణకి ఆవిడ తన కుమారుడి వివాహ పత్రిక వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళింది ఆవిడ. ఆ వెళ్ళిన రోజున ఆయన నిజానికి వేరే పర్యటనలో ఉన్నాడు. ఒకవేళ ఆయన తిరిగి రాకపోతే గుమ్మానికి బొట్టు పెట్టి ఇచ్చేయటం ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అలా ఏదో చేస్తారు, ఆయన వాంటెడ్గానే రాకపోవచ్చు అని ఒక ప్రచారం జరిగింది. ఫైనల్గా ఆయన వచ్చాడు, ఈవిడ వెళ్ళారు. ఈవిడ వెళ్ళిన తర్వాత ఇన్విటేషన్ ఇచ్చి వచ్చాను, వాళ్ళు చక్కగా పలకరించారు నన్ను, బాగానే జరిగింది కార్డియల్గానే అనే విషయాన్ని ఆవిడ బయటికి మాట్లాడారు తప్ప లోపల వాళ్ళిద్దరూ కలిసి ఉండగా ఫొటోస్ తీసి బయటకు రాలా. ఆవిడ రేవంత్ రెడ్డి గారికి వివాహ పత్రిక ఇచ్చినప్పటి ఫోటోలు బయటకు వచ్చినాయి. అలాగే చంద్రబాబును కలిసి వివాహ పత్రిక ఇచ్చినప్పుడు ఫోటోలు బయటకు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఫోటోలు మాత్రం బయటకు రాలా. దీన్ని ఇష్యూగా మార్చి చాలామంది రాజకీయ విశ్లేషకులు లోపల ఇంకేదో జరిగింది అని చెప్పి, ఆ ఇంకేదో జరిగింది కాబట్టే ఫోటోలు బయటకు రాలేదు అని, ఫోటోలు బయటకు రాకపోవడం అనే దాన్ని ఒక ఇష్యూగా మార్చి వ్యాఖ్యానాలు చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన గ్యాప్ ఉంది. గ్యాప్ ఉన్న మాట కనిపిస్తూనే ఉంది కదా. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉంది, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీకి ఆవిడ ఆంధ్రప్రదేశ్ శాఖకి అధ్యక్షత బాధ్యతలు స్వీకరించున్నారు. ఇది అందరికీ ఓపెన్గా కనబడుతున్నటువంటి విషయమే. దీనిలో దాచిపెట్టాల్సినటువంటి సందర్భం ఏమీ లేదు. పొలిటికల్గా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులే 2-3 సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడేశారు. వారి పిన్ని గారు కావచ్చు, అలాగే పులివెందుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇతర బంధువులు కావచ్చు, వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఈ వీళ్ళ అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ ఉన్నాయి అనే విషయం వాళ్ళు మాట్లాడారు. కాబట్టి కొత్తగా బయట నుంచి చెప్పక్కర్లేదు. ఈ ఫోటోలు లేకపోవడం వలన మాత్రమే అని అనుకోనక్కర్లేదు. అయినప్పటికీ ఆవిడ తన అన్నని తన కొడుకు వివాహానికి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారు. నిశ్చితార్థం హైదరాబాద్లో చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వచ్చాడు. ఇప్పుడు మదర్ కూడా అక్కడే ఉంటుంది, ఆవిడ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చాలా ఉల్లాసంగా ఉన్నట్టుగా ఫొటోస్ వచ్చినాయి. ఈ ఫొటోస్ వచ్చిన తర్వాత మరి ఆ రోజున ఫొటోస్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన వారు ఏమైపోతారు అనేది చూడాలి. అంటే ఇదే ఫోటోలు ఆ రోజునే వచ్చేస్తుంటే సరిపోయేది కదా, ఇప్పుడెందుకు రిలీజ్ అయినా? ఆ రోజు ఏమన్నా గొడవ జరిగి దాని మీద ఈ చర్చ అంతా జరిగిన తర్వాత ఇప్పుడు వాంటెడ్గా ఈ ఫోటోలు రిలీజ్ చేశారా అనే పద్ధతిలో మళ్ళీ ఈ వ్యాఖ్యాతలు అందరూ కొంచెం స్వరం మార్చి మాట్లాడేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంటే కుటుంబంలో ఏ కుటుంబంలోనైనా అభిప్రాయ భేదాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ కుటుంబంలో బాబాయికి అబ్బాయికి పట్టం లేదనేది వైఎస్ఆర్సీపీ ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేసి కథనాలు ప్రచురిస్తోందో, అలాగే తెలుగుదేశం ఇక్కడ అన్నయ్యకి చెల్లెలకి పట్టం లేదు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు పబ్లిక్లోకి ప్రమోట్ చేసే పనిలో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. సో అభిప్రాయ భేదాలు, రాజకీయపరమైనటువంటి విభేదాలు ప్రతి చోట ఉంటాయి. దాన్ని విపరీతంగా పెంచి వాళ్ళ పర్సనల్ ఇమేజ్లు దెబ్బతినే లెవెల్లో కథనాలు రాసి దాన్ని సర్క్యులేషన్లో పెట్టడం అనే ప్రోగ్రాం వ్యూహాత్మకంగా ఈ 2 శిబిరాలకు చెందిన మీడియాలు చేస్తున్నాయి. వీళ్ళు వాళ్ళ దగ్గర రిలేషన్స్ బాలేవు అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ కుటుంబంలో రిలేషన్స్ ప్రాపర్గా లేవని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా కుటుంబ యుద్ధంగా మారిపోయింది.
ఈ కుటుంబ యుద్ధంలో అంటే మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటివన్నీ కూడా కుటుంబ యుద్ధాలే. ఏదో ఒక స్టాండ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి అనుకూల వ్యాఖ్యాతలందరూ కూడా ఆవిడ శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన లోపల ఏదో గొడవ జరిగింది వాళ్ళ మధ్య. ఆ గొడవ జరిగిన విషయాన్ని బయటకు రాకుండా చేయడం కోసం ఫోటోలు రిలీజ్ చేయలేదు అని ఎవరైతే ఆందోళన వ్యక్తం చేశారో వీళ్ళందరూ కూడా చంద్రబాబు అనుకూల వ్యాఖ్యాతలు. ఈ చంద్రబాబు అనుకూల వ్యాఖ్యాతలు అందరూ కూడా ఇప్పుడు ఈ ఫోటోలు బయటకు వచ్చినాయి కదా, పోనీ ఫొటోస్ బయటకు వచ్చినాయి, ఇప్పుడు ఆనందపడాలి కదా. వాళ్ళిద్దరూ బాగున్నట్టుగానే ఫోటోలు ఉన్నాయి. ఈయన చెల్లెల్ని హక్కును చేర్చుకున్నట్టుగా ఫొటోస్ వచ్చినాయి. ఆ పిల్లాడిని ఆశీర్వదిస్తున్నట్టు ఫొటోస్ వచ్చినాయి. భారతి గారు చాలా బ్రైట్గా నవ్వుతూ కనిపించారు ఫోటోల్లో. అసలు వైఎస్ భారతి వర్సెస్ షర్మిల గొడవే ఇలా పరిణమించింది అని కదా గొడవ. విజయమ్మ గారు ఇప్పుడు అక్కడే ఉంటుంది, కొడుకు దగ్గరే. కాబట్టి ఈ మొత్తం ప్రయాణంలో మనకు అర్థమయ్యేది ఏంటి, పొలిటికల్ ప్రాబ్లం ఉంది. పొలిటికల్ ప్రాబ్లం ఉండటానికి రీజన్ ఏంటంటే ఆవిడ షర్మిల వైఎస్ జగన్ బాధ్యత భుజాన వేసుకుని ఆయన అరెస్ట్ అయిన జైల్లో ఉన్నప్పుడు ఆ 16 నెలలు పార్టీని నడిపించడంలో ఆవిడ క్రియాశీలక పాత్ర పోషించారు. దాని తాలూకా పొలిటికల్ షేర్ రావాలి నాకు అనేది ఒక డిమాండ్ ఆవిడలో ఉండటం తప్పేం కాదు. అది చెప్తున్నారు అందరూ. వాళ్ళ కుటుంబంలో కూడా అభిప్రాయం ఉంది, ఆవిడకి ప్రాపర్ న్యాయం జరగలేదు, కడప ఎంపీ ఇచ్చుంటే బాగుండేది, అవినాష్కి ఇవ్వకుండా షర్మిలకి ఇచ్చుంటే బాగుండేది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా ఆవిడకి దక్కవలసినటువంటి షేర్ దక్కుంటే బాగుండేది, దక్కకపోవడం వల్ల ఈ రకంగా నన్ను పక్కన పెట్టేస్తున్నారు, కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు, ఇలాంటి అభిప్రాయాలన్నీ ఆవిడలో రకరకాల పద్ధతుల్లో పెరిగి దాని తాలూకా ప్రభావం వల్లనే ఆవిడ యుద్ధం ప్రకటించి తెలంగాణ వెళ్ళిపోయారు. అక్కడ ఆ పార్టీ పెట్టారు.